నమస్తే. ప్రస్తుతం మనం ధర్మపురం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ రైతు 5 ఎకరాల్లో పత్తి చేను సాగు చేస్తున్నాడు. ఈ పత్తి చేను వేసి 50 రోజులు అవుతుంది ఇప్పటికి. దీనికి ఎన్నిసార్లు మందు కొట్టిండు, దీని యాజమాన్య పద్ధతి ఏందో రైతు మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? మర్రి వెంకన్న అండి. మర్రి వెంకన్న. ఎక్కడ మీది? మీ డీటెయిల్స్ చెప్పండి. మాది నల్గొండ జిల్లా మాడపల్లి మండలం ధర్మపురం గ్రామం అండి. ధర్మపురం. ఈ చేను వేసి ఎన్ని రోజులు అవుతుంది? అవుతుందండి ఒక 50 రోజులు. 50 రోజులు అవుతుంది. 50 రోజుల తరుణంలో దీనికి ఎన్నిసార్లు మందు కొట్టిరు? లేదండి, ఒక్కసారి కొట్టాము. ఒకటేసారి కొట్టిరు. ఏం కొట్టిరు దీనికి? భీష్మ కంపెనీ వాళ్ళది సర్పంచ్ ఆగ్రోజన్. భీష్మ కంపెనీ వాళ్ళది సర్పంచ్ ఆగ్రోజన్ కొట్టినావు. అవునండి. ఈ కొట్టక ముందుకు ఎట్లా ఉండే మీ చేను? కొట్ట మునుపు కొంచెం ముడత ఉండే, దోమ ఉండే, నల్లి ఉండే. కొట్టిన తర్వాత ఏమైందంటే మంచిగా ఒక ఆకు మెత్తగా వస్తుంది. చూడండి ఎట్లా వస్తుందంటే ఆకు నీట్గా తేటగా. చేను కూడా చూడు ఎట్లా పంగ గూడ ఇట్లా దోమ కూడా లేదు. చూడండి ఊపుతున్నా, దోమ లేదు, నల్లి లేదు, ఏం లేదు. చూడు మంచిగా గూడ చూడు నీట్గా వస్తుంది. చూడండి ఎట్లా వస్తుందో. ఒకటి చెట్టే చూస్తురా? లేదు లేదు లేదు, చూడండి ఈ చేను చూడండి మొత్తం ఒక తీరుగా ఉంది. చూడండి ఇది ఒకటని కాదు, చూడండి నిజంగా ఒకటేసారి కొట్టిరా? ఒకటేసారి కొట్టామండి. నిజంగా నిజంగా అండి, ఒకటేసారి కొట్టినాం. చూడండి చూడు ఏ ఆకు పెట్టినా చూడండి మనం చూసుకోవచ్చు. చూడండి గూడ కూడా ఎట్లా సెట్ అయిందో. చిన్న చిన్న దగ్గర కనుపులు వచ్చినాయి మనకి. ప్రతి కొమ్మకి 4 కూడా సెట్ అయినాయి. మనకి కాయ కూడా సెట్ అవుతుంది. ఎలాంటి ముడత లేదు. ఆకు మంచిగా తేట నీట్ గా షైనింగ్ వస్తుంది. ఒకటేసారి కొత్త ఎగురు ఎట్లా వస్తుంది? లేత మంచిగా వస్తుంది. పల్సగా వస్తుంది. ఓకే, మంచి రిజల్ట్ ఉందా? పర్వాలేదు. ఇప్పుడు ఇది రైతు సోదరులందరూ వాడుకోవచ్చు? డౌట్ లేదు. ఇప్పుడు మీరు రైతులకు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు దాని గురించి? మనకు ఇదైతే మంచి బెటర్. కొట్టుకుంటే ఏం నష్టం ఏం లేదు. ఒక్కటేసారి కొట్టినాం. మళ్ళా కూడా నేను ఇంకొకసారి కొట్టాం అనుకుంటున్నాం, కానీ కొంచెం చేను టైం ఉందని మొన్ననే కొట్టి. ఎన్ని రోజులు అవుతుంది కొట్టి వారమే అవుతుంది. వారం రోజులు ఎంత షైనింగ్ అనుకున్నాం. కొట్టక ముందు ఎంత ఉండే చేను? ఎంత హైట్ ఉండే? ఇంత ఉండే. అసలు నీటికి లేదు. దోమ ఉండే, నల్లి ఉండే, అసలు ముడత ఉండే. అసలు ముడత లేదు, నల్లి లేదు, దోమ లేదు. కొట్టినా ఇట్లా అంటే అట్లా పచ్చ దోమ ఉండే. అప్పుడు చూడండి మీరు చూడండి, దోమ కూడా ఉంది. అన్ని చెట్టు కదా దోమ ముందు ఉండేనా? అప్పుడు ఉండే, ఫుల్ ఉండే. కొట్టిన చూడండి లైవ్ చూడండి. ఒక్క దోమ లేదు. నీటికి ఆకు ఎంత పల్చగా వస్తుంది, మంచి షేడింగ్ వస్తుంది. రైతులందరూ మంచి పర్వాలేదు, కొట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. మీరు కొట్టి వాడి చూస్తే ఏం లేదు, నష్టం ఏం లేదు. మంచిగా ఒక్కసారి కొట్టి మంచిగా పనిచేసింది. ఓకే అన్న.